చూస్తూ ఉన్నాం. 7వ వచనం, పాతాళములో నుండి వచ్చు క్రూర మృగము వారితో అనగా ఇద్దరు సాక్షులైన మోషే మరియు ఏలియాతో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఇద్దరి శవములు బిహేడ్ అయిపోయినాయి, అనగా శిరచ్ఛేదము కావించబడి ఉన్నాయి. యెరూషలేములోనే వారి యొక్క శవములు పడి ఉన్నాయి. సమాధిలో పెట్టనివ్వకుండా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. కాబట్టి వారు ఆ పట్టణపు సంత వీధులు అనగా యెరూషలేము వీధుల్లో పడి ఉండగా ప్రజలు గ్రీటింగ్స్, శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషించుచూ ఉన్నారు. అందుకే 9వ వచనం ఆఖరి భాగంలో వారి శవములు సమాధిలో పెట్టనీయరు అని. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున వారికి వారి నోటి నుండి దహించు అగ్ని వంటిది వచ్చి ఎవరైతే హాని చేయ తలపెడుతున్నారో వారిని దహించి వేస్తూ ఉన్నారు. ఆకాశమును మూసివేసి ఉన్నారు. నీళ్లు రక్తముగా మార్చి ఉన్నారు. అనేకమైన తెగుళ్ల చేత భూమిని బాధించుటకు అధికారం కలిగిన వారై వారు దేవుని వాక్యమును ప్రవచించుచు ఈ యొక్క అద్భుతమైన కార్యములు వారు పూర్వకాలము ఇశ్రాయేలు వారిని నడిపించినప్పుడు ఐగుప్తులో ఆ ఫరో ఎదుట చేసినట్టుగా మోషే మరియు ఏలియా ఈ యొక్క అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా చేయుటకై వారిని శక్తివంతులుగా పంపించి ఉన్నాడు మన ప్రభు అయిన దేవుడు పరలోకం నుండి. కాబట్టి వారి ప్రవచన కాలము 3.5 సంవత్సరములు. 7 సంవత్సరములో మొదటి 3.5 సంవత్సరములు ముగియగానే ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునకు ఎక్కిరమ్మని వారిని ఆహ్వానించుచూ ఉన్నాడు. మన ప్రభు మేఘారూరుడై ఆకాశ మండలములోనికి కొనిపోబడ్డాడు ఆయన పునరుత్థానుడైన తర్వాత. అదేవిధంగా ఏలియా కూడా అగ్ని గుర్రపు రథముల మీద కొనిపోబడ్డాడు.